సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గల్ల కాంబినేషన్లో కుమారస్వామి స్టోరీ ఎక్స్ప్లోర్ అవ్వబోతుందని ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. బట్ ఇది ఎంత పెద్ద స్కేల్లో ఉంటుందనేది అప్పుడే తెలియదు. అయితే ఇప్పుడు అదే లార్డ్ కుమారస్వామి స్టోరీని వెట్రిమారన్ అండ్ ధనుష్ గారు మూవీగా తీయబోతున్నట్టు ఫ్రైడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. స్టోరీ డిఫరెన్సెస్ ఏముంటాయో తెలియదు కానీ ఇన్నాళ్ళు లేనిది సడన్గా 2 అనౌన్స్మెంట్లు ఒకే గాడ్ మీద రావడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ మన తెలుగు బడ్జెట్ మినిమం 500 కోట్లు ఉంటుంది. హెవీ విఎఫ్ఎక్స్లు సీజీల మీద డిపెండ్ అవుతాం. మెయిన్లీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే ఎజెండా. అందుకే క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు, డబ్బుల కోసం వెనకాడం. అందులోనూ అక్కడ ఎన్టీఆర్ అన్న ఉన్నారు కాబట్టి ఏ విషయంలోనూ తగ్గే ప్రసక్తి లేదు. బట్ తమిళ సైడ్ అలా కాదు, అంతంత బడ్జెట్లు పెట్టే ఛాన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కువగా రియల్ లొకేషన్స్లోనే షూట్ చేస్తారు. అసలు త్రివిక్రమ్ గారు అండ్ వెట్రిమారన్ గారు లార్డ్ కుమారస్వామిని ఏ విధమైన కథతో చూపించబోతున్నారో తెలీదు. 99% ఒకే స్టోరీ అయ్యి ఉండకపోవచ్చు. సెట్స్ మీదకి వెళ్ళాక కానీ దీని మీద ప్రాపర్ క్లారిటీ రాదు. ఇంకో విషయం, ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గారి మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తుంటే ధనుష్ అండ్ వెట్రిమారన్ గారి మూవీకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఆల్రెడీ నేను అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా, అందులో మనోడు డ్యూటీ మామూలుగా లేదు. చూడని వాళ్ళంటే ఇప్పుడే చూసేయండి. అండ్ వీళ్ళిద్దరే కాదు, శివకార్తికేయన్ సియాన్ మూవీ కూడా రూరల్ బ్యాక్డ్రాప్లో లార్డ్ కుమారస్వామి మీద డిపెండ్ అయిన స్టోరీ అంట. నెక్స్ట్ న్యూస్, ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. ప్రజెంట్ నవకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 10 రోజుల యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. దీని తర్వాత స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ సెప్టెంబర్ 25th రిలీజ్ అని ప్రొడ్యూసర్లు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేశారు. చూడాలి మరి ఇన్ టైంలో వస్తుందో రాదో. అండ్ ఈ మూవీ తర్వాత నాని అన్న లైనప్లో వెంకీ అట్లూరి కూడా ఉన్నారు. కాబట్టి ఆయనతో సినిమా చేయొచ్చు, లేదంటే సుజిత్ గారు చేస్తారేమో చూడాలి. సుజిత్ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ OG2 లేదా బ్లడీ రోమియో అనేది ఇంకో 2 months లోపు తెలుస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 2 కళ్యాణ్ గారి బర్త్డే ఉంది కాబట్టి OG2 షూటింగ్ అప్డేట్ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని బట్టి నాని అన్న నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారో తెలిసిపోద్ది. నెక్స్ట్ వన్, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చిన్న బజ్ ఏంటంటే బాలయ్య సన్ మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ కోసం బాలయ్య కోసం రెడీ చేసిన ఒక స్టోరీని సందీప్ రెడ్డి వంగ గారు మోక్షజ్ఞకి ఫిట్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తున్నారంట. ఫస్ట్ సినిమాతోనే తన కొడుకు రెస్పాన్స్ అదిరిపోవాలని బాలయ్య గట్టిగా కష్టపడుతున్నారని టాక్ నడుస్తుంది. ఇది జస్ట్ బజ్ అంతే. నెక్స్ట్, రాజీవ్ కనకాల గారి సన్ రోషన్ కనకాల ఇప్పుడు ఊరి పేరు భైరవకోన డైరెక్టర్ విఏ ఆనంద్తో ఒక మూవీ చేస్తున్నారు. రీసెంట్గా పూజా శర్మిని కూడా అయింది ఇది. యాక్చువల్గా ఈ మూవీ మొదట్లో నితిన్ గారు చేయాలి, కానీ ఏమైందో తెలీదు. ఈ స్క్రిప్ట్ రోషన్ గారి దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చి రవితేజ గారు తన నెక్స్ట్ ఫిలిం స్వాగ్ మూవీ డైరెక్టర్ హసిత్ గోలీతో చేస్తున్నారని చాలాసార్లు చెప్పా. ఇది మల్టీ స్టార్ ఫిలిం అంట. ఇంకో హీరో కూడా ఇందులో ఉన్నారు, ఆయనే శ్రీ విష్ణు గారు. దీనికి వీరాది వీరులు అంట అనే టైటిల్ కన్సిడరేషన్లో ఉంది. రవితేజ అండ్ శ్రీ విష్ణు కాంబినేషన్ చేసే అల్లరి బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఈగర్లీ వెయిటింగ్. ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి దీనికి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రీ రిలీజ్ కంటెంట్. నెక్స్ట్ న్యూస్, తలపతి విజయ్ గారు జననాయకన్ మూవీకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. రిలీజ్ డేట్ అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు. మ్యాక్స్ జూలై 24th ఫిక్స్, అది మిస్ అయితే August 7th అనుకుంటున్నారు. ప్రీవియస్గా సినిమా మీద హైప్ చాలా గట్టిగా ఉంది, కానీ తర్వాత పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు అవడం, సినిమా ఏమో పాపం HD ప్రింట్ రిలీజ్ అయిపోవడం, ఇదంతా చాలా దెబ్బేసింది. తమిళ వాళ్ళు పర్లేదు, విజయ్ గారిని మనం లాస్ట్ టైం చూడడానికి రెడీగా ఉన్నారు. మనోళ్ళు మాత్రం దాని జోలిగా వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ భగవంత్ కేసరి చూసాంగా. నెక్స్ట్, మెగా 158 మూవీ షూటింగ్కి సంబంధించి ఒక గ్రాండ్ రైన్ యాక్షన్ సీక్వెన్స్ని రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ జరుగుతుంది. అండ్ వాటర్లో తడుస్తూ డైలీ 12 గంటలు కష్టపడుతున్నారు అండి చిరంజీవి గారు. ఈ ఏజ్లో కూడా డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. షూట్ అయితే ఫాస్ట్ పేస్లో అవుతుంది. సంక్రాంతి రిలీజ్ అయితే యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్. August 22 అఫీషియల్ టేజర్ కూడా దింపి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్, ఫ్యూ డేస్ బ్యాక్ బన్నీ లోకేష్ కనకరాజ్ గారితో చేయబోతున్న మూవీకి సంబంధించి లుక్ టెస్ట్ ముంబైలో జరిగింది. దీని BTS వీడియోని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మూవీ టీం. ప్రెజెంట్ ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ వన్, కిరణ్ బోర్ అన్న చెన్నై లవ్ స్టోరీ మూవీ షూటింగ్ అయిపోయింది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నారు. అందులోనే ట్రైలర్ ఎడిటింగ్ కూడా. ఇది జూలై 24th రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా కిరణ్ అన్న సినిమా రిలీజ్కి తమిళ వాళ్ళ సినిమా రిలీజ్కి మంచి అభినవభావం సంబంధం ఉన్నట్టుంది. ఎలా అంటారా, 2024లో దివాళీకి కా మూవీ అండ్ అమరన్న ఒకే రోజు రిలీజ్ అయ్యి క్లాష్కి వచ్చాయి. నెక్స్ట్ 2025లో కే ర్యాంపు అండ్ జూడు 1 day గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడేమో జూలై 24th చెన్నై లవ్ స్టోరీ అండ్ జననాయకన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జననాయకన్ మీద తెలుగు ఆడియన్స్ అంత ఇంట్రెస్ట్తో లేరు, కాబట్టి చెన్నై లవ్ స్టోరీకి మంచి ఛాన్స్ దొరికింది. నెక్స్ట్, నితిన్ గారి హీరోగా కా మూవీ డైరెక్టర్స్ నర్రి అండ్ సోము డైరెక్షన్లో వస్తున్న మూవీ హైదరాబాద్లో షూట్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే నితిన్ అండ్ వైష్ణవి చైతన్య మీద చార్మినార్ దగ్గర సీన్స్ తీస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, టాక్సిక్ నుంచి తబాహి ఆడియో ఎప్పుడో రిలీజ్ అయింది. ఈ వీక్ దానికి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీ మేకింగ్ క్వాలిటీ మాత్రం టాప్ క్లాస్. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ అవుట్పుట్తో ఉన్నట్టు కనిపించింది. కలర్ గ్రేడ్ అయితే బిగ్గెస్ట్ అసెట్. టెక్నికల్గా బ్రిలియంట్ అంతే. ఇంకా వీడియో సాంగ్ అయితే మన కుర్రకారులు ఏదైతే కియారా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్టఫ్ ఇచ్చేసింది ఆమె. సాంగ్ ఓకేగా ఉన్నా కియారా మాత్రం కేక బెట్టింగ్ చేసింది.
ఆమె క్యారెక్టర్ చూస్తుంటే నాకెందుకో యష్కి వెనకాల నుంచి బలంగా దెబ్బేస్తుందేమో అనుకుంటున్నా. ఏదైనా టాక్సిక్లో యష్ క్యారెక్టర్ పని బాగుంది. ప్రతి అమ్మాయితో ఒకటే పని. అసలు ఆ రోల్ ఎందుకంత బోల్డ్గా ఉందో బ్యాక్ స్టోరీ తెలియాలంటే ఆగస్టు 26 వరకు ఆగాలి. నెక్స్ట్ స్త్రీ 2 హీరో రాజ్ కుమార్ రావు గారు ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ చేయబోతున్నారు. రీసెంట్గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. నాకేం పెద్ద ఎక్కలేదు. టీజర్ ఏదైనా వచ్చాక చూద్దాం. సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ మేలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మసూదా మూవీ తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన డైరెక్టర్ సాయి కిరణ్ మళ్ళీ నాలుగు బయటకు వచ్చి నాగ చైతన్య గారికి హర్రర్ బ్యాక్డ్రాప్లో ఏదో స్టోరీ చెప్పారంట. ఆయన ఏం గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతానికి ఇవ్వలేదు, జస్ట్ విన్నారంతే. ఒప్పుకుంటే మాత్రం చైతు కెరీర్లో ఇది ఫస్ట్ హారర్ ఫిలిం. నెక్స్ట్ ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ రామాయణ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ఈ జూలై 24th రిలీజ్ అవుతుంది. గెట్ రెడీ. నెక్స్ట్ వన్ ఫౌజీ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ షూట్ జూలై 10th నుంచి ఆచార్య మూవీ సెట్లో స్టార్ట్ అయింది. ఫస్ట్ రిహార్సల్ చేసుకుంటారు, తర్వాత షూట్కి వెళ్తారు. దీన్ని రామలక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇంకా స్పిరిట్ షూట్ అయితే రీసెంట్గా సాంగ్ ఒకటి తీశారు తృప్తి అండ్ ప్రభాసన మీద. నదియా గారు కూడా ఈ సాంగ్లో ఉన్నారు. ఇందులో ప్రభాసన వైట్ కొత్త వేసుకుని ఉన్నారు. అజీజ్ నగర్లో సాంగ్ షూట్ అయితే అయింది. విత్ హిందీ అండ్ తెలుగు వెర్షన్ సైమల్టేనియస్గా జరిగింది. అండ్ ఇంకో విషయం, ప్రభాసన్న ఆదిత్యధర్ కలిసి మూవీ చేస్తున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేస్తుందని ఒక 2 days న్యూస్ విపరీతంగా స్ప్రెడ్ అయింది. బట్ అదంతా ఫేక్ న్యూస్, జస్ట్ పిఆర్ స్టంట్ అంతే. ప్రెజెంట్ అటువంటిది ఏమీ లేదు, దానికి ఇంకా టైం ఉంది. అండ్ ఇంకొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేద్దాం. వెంకీ అనిల్ మూవీ షూట్లో రీసెంట్గా వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. అండ్ రేపో 23rd ఫిల్మ్కి మ్యూజిక్ డైరెక్టర్గా శామ్ సిఎస్ ఫిక్స్. అండ్ సంపత్ నంది గారి భోగి మూవీ క్లైమాక్స్ షూటింగ్ రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అండ్ ఈ నగరానికి ఏమైంది, షూటింగ్ ఇంకా 16 days బ్యాలెన్స్ ఉంది. అందులో 8 days హైదరాబాద్లో, 8 days మేఘాలయలో షూట్ చేస్తారు. అండ్ సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ శైలుతో మూవీ చేస్తున్నారు. దీని టైటిల్ XXL అని టాక్. అండ్ RFCలో NBK 111 మూవీ ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతుంది. బాలయ్య వర్సెస్ అభిమన్యు సింగ్ చేస్తున్న ఈ ఫైట్ని రవివర్మ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అండ్ నాగార్జున గారి 100th ఫిలింలో టబు గారి క్యారెక్టర్ యాంటగనిస్ట్గా కనిపించబోతున్నారంట. అండ్ ప్రదీప్ రంగనాథన్ స్టోరీ ఇచ్చి ప్రొడ్యూసర్గా చేస్తున్న అప్కమింగ్ ఫిలిం అనౌన్స్మెంట్ రీసెంట్గా రిలీజ్. అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ ఉమెన్ సెంట్రిక్ ఫిలింలో మమిద లీడ్ చేస్తున్నారు. సర్ప్రైజ్ ఏంటంటే మన శివాజీ గారు కూడా ఇందులో నటిస్తున్నారు. నిజంగా తెలుగు బిగ్ బాస్కి వెళ్ళి ఎవరైనా బాగుపడ్డారంటే అది శివాజీ గారు ఒక్కరే. నెక్స్ట్ ఇది లాస్ట్ వీక్ అప్డేట్స్లో చెప్పాలి, బట్ మిస్ చేశా. లెజెండరీ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారి పేరు మీద ఉన్న ఈవీవి ప్రొడక్షన్ కంపెనీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దీని దగ్గరుండి ఆయన సన్ ఆర్యన్ రాజేష్ చూసుకుంటున్నారు. హర్షన్ ప్రియాంక లీడ్లో అరుణ్ బాలాజీ అనే డెబ్యూ డైరెక్టర్తో ఈ సినిమా రాబోతుంది. రీసెంట్గా పూజ సెరమనీ ఫినిష్ అయింది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న అఖిల అయ్యగారు లెనిన్ మూవీ టోటల్ 22 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్తో ఎంటర్ అయితే డే 1 వరల్డ్ వైడ్గా 13,20,00,000 గ్రాస్ని 7,30,00,000 షేర్ రాబట్టింది. వీకెండ్ వరకు సాలిడ్ బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి సండే కల్లా 70 to 80% అమౌంట్ రికవర్ చేసేసి ఫుల్ రన్లో ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అఖిలయ్య గారు. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీకెండ్ రన్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, టాటా.